వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారారు తమిళనాడు సీఎం విజయ్. తమిళనాడు రాజకీయాలలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. టీవీకే పార్టీని స్థాపించి ఆయన ఇటీవల ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. ఏకంగా సీఎం కూడా అయ్యారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండు బలమైన పార్టీలను మట్టి కరిపిస్తూ ఆయన విజయాన్ని సాధించారు. అక్కడ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సంచలనాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకి ముందు విజయ్ ఫ్యామిలీ పరంగా ఇబ్బందులను ఫేస్ చేశారు. విజయ్ కుటుంబ విషయాలు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఆయన భార్య సంగీతతో గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని, ఆ విభేదాలు విడాకుల దాకా వెళ్లాయని కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంగీత లండన్ లో ఉంటూ కోర్టును ఆశ్రయించిందని, మరో సినీ నటితో విజయ్ సన్నిహిత సంబంధాలే ఈ పరిస్థితికి కారణమని కూడా ప్రచారం జరిగింది. దీంతో వీరిద్దరూ విడిపోవడం పక్కా అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే విజయ్ సీఎం అయ్యాక అన్ని మారిపోతున్నాయి. చాలా విషయాలు రివర్స్ అవుతున్నాయి. అలానే ఇప్పుడు తన ఫ్యామిలీ మ్యాటర్ కూడా రివర్స్ గా మారిపోతుంది. ఈ క్రమంలో ఈ జంట మళ్లీ ఒక్కటైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో టీవీకే కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. తన భర్త ముఖ్యమంత్రి కావడంతో సంగీత మళ్లీ ఆయనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని ప్రచారం జరుగుతోంది. విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో భార్య సంగీతతో విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. లండన్ లో ఉంటున్న సంగీత విజయ్ రాజకీయ సభలకు రాకపోవడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా విజయ్, త్రిష ఇద్దరూ కలిసి కనిపిస్తుండడంతో అందరూ అది నిజమేనని నమ్మేశారు. కానీ ఇప్పుడు త్రిషకి గుండె నొప్పి వచ్చేటువంటి వార్త ఒకటి బయటకు వచ్చేసింది. త్రిష హార్ట్ బ్రేక్ అయ్యేలా విజయ్, సంగీత మళ్లీ కలవబోతున్నారట. విజయ్ అమ్మ చొరవతో ఈ సమస్యకు ముగింపు పలకాలని విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను, ఇగోస్ ని పక్కన పెట్టేలా మాట్లాడారు. ప్రస్తుతం సంగీత చెన్నైకి తిరిగి వచ్చారని, నీలకంఠేరలోని ఇంట్లో ఇద్దరూ కలిసి ఉంటున్నారని సమాచారం. విజయ్, సంగీత కలిసిపోయారన్న వార్త తెలియగానే టీవీకే కార్యకర్తలు, అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మా తలైవ కుటుంబం ఒక్కటైంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. కొందరైతే బహిరంగంగా మిఠాయిలు పంచుకుంటూ కేరింతలు కొడుతూ ఉన్నారు. ఇది తమ నాయకుడికి రాజకీయంగా కూడా బలంగా మారుతుందని వారు భావిస్తున్నారు. ఈ సానుకూల వార్త టీవీకే భవిష్యత్తు రాజకీయాలకు ఎంతో బలాన్నిస్తుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల చొరవతో విజయ్, సంగీత మళ్లీ ఒక్కటయ్యారన్న వార్త టీవీకే కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే విజయ్, త్రిష ప్రేమించుకుంటున్నారనే వార్తలు వినిపించిన విషయం అందరికీ తెలిసిందే కదా. సంగీతతో విజయ్ విడిపోతే ఆ తర్వాత త్రిషని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది కదా. త్రిష కూడా విజయ్ పై ప్రేమని పలు రకాలుగా వ్యక్తం చేస్తూ వచ్చింది కదా. విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం రోజు ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అదే సమయంలో ఎన్నికల్లో గెలిచిన వెంటనే విజయ్ ని కలిసింది త్రిష. అంతేకాదు విజయ్ కోసం ఆమె రాజకీయాల్లో కూడా రాబోతుందని అంటున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్, సంగీత కలిస్తే త్రిష పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. త్రిషతో తన రిలేషన్ ని విజయ్ ఎలా కొనసాగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం మరేం జరుగుతుందో.